చెప్పండి సార్, ఏంటి మూసీ సుందరీకరణ పైన చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. మూసీ సుందరీకరణ పైన మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయదలుచుకున్నామండి. గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి చేస్తే జనాలు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మూసీ సుందరీకరణ అంటే మేము మూసీ ప్రక్షాళన, క్లీనింగ్ ఆఫ్ మూసీ సుందరీకరణ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే సో క్లీన్ చేయడానికి వీ వాంట్ సపోర్ట్ అండి. సో మూసీ సుందరీకరణ పేరు మీద వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా కట్టుకున్న అపార్ట్మెంట్స్ని, ఇండిపెండెంట్ హౌస్ని జనాలు ఏంటంటే చిన్న ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్, ఆ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ 150 గజాలు 160 గజాల్లో ఇళ్ళు కట్టుకున్నారండి. ప్లస్ హెచ్ఎండి అప్రూవల్ ద్వారా ఫ్లాట్లు కొనుక్కున్నారు. అందరూ 1200, 1000 గజాల ఫ్లాట్లు కొనుక్కున్నారు. 60-70 లక్షల ఫ్లాట్లు కొనుక్కుని గృహప్రవేశం 6 నెలల తర్వాత, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే కంటే ముందే అపార్ట్మెంట్స్ కట్టారండి. కట్టిన తర్వాత వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు కొనుక్కున్న వెంటనే గృహప్రవేశమైన 6 నెలల తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇది బఫర్ జోన్లోకి వస్తుంది అని గవర్నమెంట్ వాళ్ళు మార్క్ చేస్తే అందరికీ టెన్షన్ వస్తుందండి. ముందే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇవాళ రేపు జాబులు ఎట్లా ఉంటాయో అర్థం కాకుండా ఉంది, ఎప్పుడు ఉంటాయో లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇదొక గవర్నమెంట్ బాంబు పేల్చడం వీఆర్ అపోజింగ్ అండి. అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో వీ అపోజ్ గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా కట్టుకున్న ఇళ్ళని. ఎందుకంటే గవర్నమెంటు ఇదేమో ముందే ఈసా వాగు, మూసా వాగు, ఇది వాగు, ఏది గండిపేట నుంచి బాబుఘాట్ వరకు వచ్చేది మూసా వాగు, అది మూసా. అక్కడ నుంచి వచ్చేదేమో ఈసా. ఈ రెండు బాబుఘాట్ దగ్గర కలిసిన తర్వాత మూసీ రివర్ అవుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్సే వాగుకి బఫర్ జోన్ వాజ్ 9 మీటర్స్. ఇప్పుడు 9 మీటర్స్కి బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు 30 మీటర్స్ చేశారు, తర్వాత 50 మీటర్స్ చేశారు. సో అట్ ఎవ్రీ స్టేజ్ గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. 9 మీటర్స్ తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు, 30 మీటర్స్ తర్వాత ఇచ్చారు, 50 మీటర్స్లో కూడా బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు 50 మీటర్స్ లోపల ఉన్నాయన్నీ బఫర్ జోన్లోకి వస్తుంది అంటే జనాలు అపోజ్ చేస్తున్నారండి. సో వీ వాంట్ టు సపోర్ట్ గవర్నమెంట్ క్లీనింగ్ ది మూసీ రివర్. ప్రక్షాళన చేయండి, క్లీన్ చేయండి. బట్ ఇది గవర్నమెంట్ పర్మిషన్స్ తోటి కట్టుకునే ఇళ్ళని తీసుకోవడం మాత్రం వీ అపోజ్ అండి. అంటే ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆ మూసీ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ చేస్తేనే ప్రజలకి విముక్తి కలుగుతుంది, రాను రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, సో ఖచ్చితంగా సుందరీకరణ చేయాల్సిందే అంటూ దానికి భారీ ఎత్తున డబ్బులు వెచ్చించి కూడా చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. నేను ఎట్లా చూస్తాను? సుందరీకరణ అంటే ఏంటి? అక్కడ మేము గవర్నమెంట్ని, ప్రజలంతా గవర్నమెంట్ వాళ్ళ చిత్తశుద్ధిని చూస్తున్నారు. వాళ్ళు సిన్సియర్గా చేస్తే పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ అండి. వాళ్ళల్లో ఇంటెన్షన్ ఈజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే పీపుల్ వాంట్ టు అపోజ్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని మీకెందుకు అనిపిస్తుంది? జనాలు ఎందుకంటే అది ఫాల్కన్ అనేది ఒకటి రిపోర్ట్ ఒకటి వచ్చింది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని వచ్చింది. దాంట్లో మాకు సర్క్యులేట్ అయింది, మాకు అన్అఫిషియల్గా అట్లా తెలిసింది. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాము, హోటల్స్ చేస్తాము, రిక్రియేషన్ చేస్తాము, సో ఇవన్నీ ఉన్నాయి. మా ఇళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన బిళ్ళని తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి రిక్రియేషన్గా ఓకే యూ డూ ఇట్. గవర్నమెంట్కి ముందు చూపు లేదా? విజన్ ఉండాలి, విజన్ తోటి చేయాలి. వాళ్ళు ఇచ్చిన 2 ఏళ్లలో ఇప్పుడు రీసెంట్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చి హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ హౌ కెన్ దే టేక్ ఇట్? వాళ్ళు దట్ వి అపోజిట్. అంటే వాళ్ళకి విజన్ లేదా? విజన్ లేనందుకు ప్రజలను ఎందుకు విక్టిమ్స్ చేస్తున్నారు? ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ది ఫాల్ట్ విత్ అసలు డిపిఆర్ఏ రానప్పుడు ఆ రిపోర్ట్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే ఏం జరుగుతా? అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ని. డిపిఆర్ ఏది? డిపిఆర్ లేకుండా మీరు ఇవన్నీ ప్రాజెక్టు ముందుకు పోతున్నారు ఎట్లా? పేపర్లో మాకు ఏడీబీ గవర్నమెంట్ 410 crores మాకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు, అది ఏ విధంగా ఖర్చు పెడతారు? సో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి క్వశ్చన్స్ అండి. సో గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. డిపిఆర్ ఎందుకు తీయట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? డిపిఆర్ ప్రజల ముందుకు ఎందుకు రానివ్వట్లేదు? మీ దగ్గర లోపయాకారిగా లోపలే పెట్టుకున్నారా? జనాలకు తెలియకుండా చేస్తున్నారా? ఇటువంటి డౌట్లు వస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి హౌ కెన్ దే మార్క్ ఇది బఫర్ జోన్ ఇంతవరకు అని మళ్ళీ ఎట్లా మార్క్ చేయగలుగుతారు? చేశారు ఇంతకుముందు చేసినప్పటి నుంచే మాకందరికీ ఈ భయాందోళనలు స్టార్ట్ అయ్యి మేము అప్పటి నుంచి కొంచెం అలర్ట్గా ఉంటున్నాం. దీనికి సంబంధించి మంత్రులను కానీ ప్రజాప్రతినిధులను ఎవరైనా కలిసే ప్రయత్నం కలిసామండి. శ్రీధర్ బాబు గారిని కలిసాము ఇంతకుముందు, వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇవన్నీ చెప్పాము. కలెక్టర్ గారిని కలిసాము,
అదే ఒక మామూలుగా వీళ్ళు మా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని ప్రజాప్రతినిధులను కలిసి ఏమంటున్నారు, ఎట్లా రెస్పాండ్? వాళ్ళని చూస్తామండి. వీళ్ళు ట్రై టు వాళ్ళు ఏమి నాన్ కమిటల్గా ఉంటున్నారు. మేము చూస్తాము, పరిశీలిస్తాము, ఆ విధంగా మాకు చెప్తున్నారు. మాకంటే అష్యూరెన్స్ ఏమి ఇవ్వట్లే. ఏం చెప్తారు ప్రభుత్వం? మేము చెప్పేది ఏంటంటే మీరు బిల్డింగ్ పర్మిషన్ మీరు మూసీని క్లీన్ చేయండి. వీ వాంట్ టు సపోర్ట్. ప్రక్షాళన చెయ్యండి, పొల్యూషన్ లేకుండా క్లీన్ వాటర్ తేండి. బట్ బిల్డింగ్ పర్మిషన్స్ మీరే ఇచ్చి మీరే ఎప్పుడు అక్వైర్ చేస్తామంటే వీ వాంట్ టు అపోజ్.